खतरनाक कॉमेडी शो। నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ నా పేరు నరసింహ అండి. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. మీ అందరికి తెలుసు కదండి, ఎంతమంది పార్ట్ 1 లో మా ఇద్దరికి పెళ్ళైంది, తర్వాత సంసార జీవితం ఉందన్నమాట. మీరు చూడలేదు కదా, అందుకే నాకు ముచ్చటైన భార్య దొరికింది, నాకు కూడా ఒక మంచిదైన భర్త దొరికాడండి. ఏమే ఏమే ఏమండి లోపల ఏం చేస్తున్నావే? మీరు బయట ఉంటే లోపల నేనేం చేస్తా? ఏదో పంచలేకు పగిలిపోతు కొట్టానంటే. అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి సంవత్సరం అయింది కదా, ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది. విశేషం కావాలి నీకు? పెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు అచ్చలేదు ముచ్చలేదు, ఇంక విశేషమే ఉంటుంది. ఇగో మీ ఆయనకు అంత సీనే లేదు. మా ఆయన అంటావు నువ్వు? మా ఆయన అంటావా? మా ఆయన తేడాగాడు అంటావా? తేడాగా? అవునమ్మా, మీ ఆయన తేడాగాడు. ఇప్పుడు ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన గురించి ఎక్కువ మాట్లాడక అర్థమైందా? మా ఆయన తేడాగాడు అంటారు మీరు. కాంచనా కాంచనా కాంచనా, ఏమండి ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా, ఆడు మగాడ పోనీ. హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు మగాడు వెంట్రా? నువ్వు మగాడువా? నిరూపించుకోరా. నా కాలరా పడుకుంటా? ఏమండి నన్ను పట్టుకున్నారండి? ఇంటికి వస్తే సగ సగం సంవత్సరం చేయలేకపోతున్నాను. ఏంటండి కొంచెంసేపు కాళ్ళు నొక్కు, చిరాకు ఉంది. సరేనండి. ఏమే కాళ్ళు నొక్కు. ఒక్క మంది నాకాలే. ఏమండి ఏమండి ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా, ఒక ఫోటో తీసుకుందామండి మనం. పక్కన అడగను కదా, తీసుకుంటాం. ఒక పని చేస్తానండి. ఎలాగా? ఓకే. ఏమో సెల్ఫీ తీసి పెట్టి మా ఇద్దరికి. సెల్ఫీ అంటే మీరే తీసుకోవాలి. అది ఫోటో తీసి పెట్టి. ఏమండి మనం కూడా ఫోటో దిగుదామండి. సరే, ఆ ఫోటో అడిగి చర్చే కెమెరా ఇచ్చి. లేదు, మనం సెల్ఫీ దిగుదాం. ఒక్కనే సాగు. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నాకు డైమండ్ రింగ్ ఇస్తానన్నారు కదా. తెచ్చానే పిచ్చి మొహ, ఇదిగో డైమండ్ రింగ్. థ్యాంక్స్ అండి. ఏమండి ఉంగరం లాగేస్తున్నా. నేను తెచ్చిన ఉంగరం నన్ను కొడతారండి. నన్నే కొడతారు నువ్వు? నన్నే కొడతారు నువ్వు? ఏమన్నా నేను కొట్టేస్తా. సారీ అండి, బాడీ కదండి. ఇంట్లో ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్. ఏంటంటే అంత మాట అన్నారు? గెటప్ సీను నిలయం సెటప్ బాగుంటది. ఇది ఖచ్చితంగా బాగుండరా? బానే ఉన్నావు. నేను జలాబా లెక్క నుంచి వచ్చినా గానీ మొత్తం ఎంతమంది ఉన్నారా? నీతో కలిపా కాకుండా? నాకు లెక్క ఉంటలే ఇంటికాడ. ఓకే, నలుగురు. ఎవరితో కలిపా? నేనే. 1 2 3 ఇంకోటాడా? ఇంకో లోపల ఖచ్చితంగా ఉన్నాడా? పక్క. సరే కదా. నీ పేరు ఏందా? నీ పేరే. నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? జబర్దస్త్ ఫస్ట్ ఎవడు వచ్చాడు రా? తప్పైపోయింది నాన్న. నేనే కదా ఫస్ట్ వచ్చాను. నేనేమో నేను ఇప్పుడు ఇంక కూర్చుని నా పేరు ఎందుకు పెట్టుకున్నా? క్షమించు నాయనా. నేను రాంప్రసాద్. ఏజ్ ఎంత? నేను చెప్పను. నాకు ఒక 54 ఉంది. దేశదా? వద్దు, చెప్పింది రాసుకో. మరి చెప్పేది నేవా? 28. హెల్త్ రిపోర్టు నేను చెప్పను. నాకు క్యాన్సర్ ఉంది. దేశదా? వద్దు, ఏం లేదు, రాసుకో. ఏమని నువ్వు కొంచెం ఆటో లోపు, కార్లు ఫ్లైట్లు ఎక్కువ. ఏమ్మా పేరు ఏందా? సన్నీ. చాలా ఫన్నీగా ఉంది. ఏజ్ ఎంత? నేను చెప్పా. ఇప్పుడు నేను ఏజ్ ఎంత అని అడుగుతుండా? నేను చెప్పను. ఎంత ఏజ్ చెప్పావే? ఆడపిల్ల ఏజ్ అడుగుతారా? ఆడపిల్లకి వీళ్ళు స్కిట్ కొడతారు లేదా నన్ను కిలక కొడుతున్నారా? అవును కానీ మీ ఆయన పేరు ఏందా? ఆడపిల్లలు మొగడు పేరు చెప్తారా? చెప్పు. నేను వేసుకుంటా ఉండేవా భర్త ఉన్నా? బొట్టు కనబడతా లేదరా నీకు? నీ అమ్మ బడవని స్కిట్ మరి ఇక్కడికి వచ్చినట్టున్నా. అమ్మా నీ భర్త పేరు? నేను
నీ భర్త నా గురించి తెలిసిపో. రాంప్రసాద్కి కొత్త అమ్మా ఏం పేరు నీ పేరా? నా పేరు కాంచన అండి. 1 or 2 కాంచనమ్మ. అవునా ఇంకొకరు ఉండాలి, ఎక్కడ పోయినారా? లోపల ఉన్నారులే, అన్న గడిపో చూడు ఒకసారి. ఇదేమో షేవింగ్ కిట్ మధ్యలో ఆగిపోయింది. ఏందా ఏంది పరిస్థితి, ఏంది ఇది మధ్యలో? ఇది నా పెళ్ళం. ఏది చూపించా? ఏంటండి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేనేమన్నానా? ఇప్పుడు ఈ పక్క ఉండేది ఏందా? ఈ పక్కుంది ఏంటంటే ఇదిగోండి, ఇది నా పెళ్ళం, ఇది నా భర్త. ఈయన నా భర్త. ఇది నా పెళ్ళం. వాయా వరుస లేవు. నేను రాసుకుంటా, రేపు వస్తాము. అందరితో తలనొప్పే. వస్తే ఏంటండి? లోపలికి వెళ్ళి టీ పట్రా. సరేనండి. ఎడ్డు మొహం వస్తా అంటే టీ తీసురా. తీసుకోండి. ఇటేమో ఇది టీయా? ఏంట్రా నా మొహం మీద పొసి అంటారు నువ్వు? నా పిల్లం మీద వేస్తున్నావు, నీకు మీద లేదు. హలో, ఇద్దరం కలిసి ఉన్నాం అక్కడ. అర్థమైందా? ఏదైనా గొడవలు ఉంటే రూమ్ లో వెళ్ళి చూసుకోండి. నాకు నా పిల్లం గొడవతో మధ్య నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇద్దరం కలిసి ఉన్నాం చెప్పా కదా. పక్కకి వెళ్ళి మాట్లాడుకో. నా భర్తను కొడతావరా నువ్వు? నా భర్తను కొడతావేంటి? నా భర్తను కొడతావేంటి నువ్వు? అలా ఉండాలి. రాంప్రసాద్ మళ్ళీ get up. Just I come from London, ra. Just my feeling is very nice, ra. Then I have with you, ra. Unlike just the feelings, I have done with, but I have. ఎందుకు కొట్టావా? తెలుగులో మాడతామని. అవునా పెళ్ళిందండి మొన్నక? 1 year అవుతుందిరా పెళ్ళి. 1 year అయింది. నేను త్వరగా చూడలేదురా. చూడలేదా? ఒకసారి చూస్తాను రా. వద్దురా, లోపల స్నానం చేస్తుందిరా. స్నానం చేస్తే ఒకసారి చూస్తే ఏమైంది? స్నానం చేస్తూ వస్తా అంటావేంట్రా? నువ్వు ఇక్కడే ఉండు, నీకు దూరం నుంచి చూపిస్తాను సరేనా? అక్కడికి వెళ్ళు. కాంచనా, ఏమండి? ఊరు నుంచి ఫ్రెండ్ వాడు వచ్చాడు, బిజీగా ఉన్నట్లు ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా. గర్రే హాయ్ అండి అన్నయ్య గారు, బాగున్నారా? హాయ్. నీకు పిచ్చర్ మధ్య తగ్గిపోయిందా? నీకు ఎప్పుడో తగ్గిపోయింది. టాబ్లెట్లు వాడుతున్నాం కదా. అయ్యో రామ, నేను చూడాలి. అది కాదురా, ఇప్పుడు అంత అర్జెంట్ గా చూడాల్సిన పని ఉంది. బాగున్నారా? నువ్వు ఎట్టున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. కాదు కానీ ఇంట్లో అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగుంటారు. ఎట్టున్నావా? ఏం లేదురా, అంటే ఈరోజు పూజ చేస్తుంది ఆవిడ, వేరే వాళ్ళకి మొహం చూపించింది మగాడు, నేను తప్ప మాట. ఇప్పుడు నేను ఎడ చూడాలా? దేని చూసుకో. ఈ ఫెసిలిటీ కూడా ఉందేడా? ఓ ఈ స్కిట్ లో మామూలు కొట్టట్లేదయ్యో. నేను మళ్ళీ కాల్ చేస్తా. మా స్కిట్ లో కామెడీ తగ్గింది అనుకొద్దు. ఖచ్చితంగా రా. పక్కా కలుస్తా ఉంటా. ఇది 40 స్కిట్ రా నాయనా. ఓ పెగ్గేస్తే గానీ సెట్ అవుతుంది. ఏమండి ఆరోగ్యం పాడైపోతుందండి, వద్దండి. ఆల్రెడీ నేను చేసుకోవడం సగం పోయింది. ప్లీజ్ అండి తాకండి. మీ నుంచే తాగుతామే, మేము కావాలని తాగమే. ప్లీజ్ అండి వద్దండి. మందు నేలపాలు చేస్తావే, మందు నేలపాలు కొట్టకండి. అక్క చూసావు, అక్క మందు తాగతంటే ఎలా కొడుతున్నాడు. అవును చెల్లి, మీ అన్నయ్య కూడా నాకు రోజు తాగొచ్చి కొడతాడు చెల్లి. ఎప్పుడు కొట్టానే ఏంటి అలా ఆడపిల్లని కుట్టి అలా కొడతారేంటి? నీకెందుకు ఎవరికా? ప్లీజ్ అండి అలా కొట్టకూడదు. బ్రదర్ 2 పెగ్గులేస్తుంది సెట్ అయిపోద్ది. గొడవలని మనకు కామనే కదా. పెళ్ళి 2 రోజులు అయింది, ఒక్కొక్కడికి వెళ్ళలేదు. ఈ రోజైనా కనీసం వద్దు పక్కన అబ్బాయి ఉన్నాడు ప్లీజ్. ఏంటి పెళ్ళే సంవత్సరమైంది కదా, పిల్లలు కావాలి కదా. వద్దే, నాకు తెలిసే పక్కన అమ్మాయి ఉంది కదే. ప్లీజ్ ఒక్కసారి. వద్దండి. ఏమండి? వద్దే, మమ్మీ అడుగుతుందండి. రండి వద్దే, రండి. బాగా జరిగిపోతాయి. खतरनाक कॉमेडी शो। నువ్వు మారో పోరా దున్నపోతా. అరే రాంప్రసాద్, ఆర్పి సక్రిమా స్లుబు ఏమే డైలాగు ఓరిని ఏమో కూడా మర్చిపోయినా. ఏం లేదండి, మనోడు ఇంట్లో పనోడు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి కొట్టుకున్నారు కదా. ఇతను వచ్చేసి అమెరికా, ఈ పక్క నుంచి ఇండియా. వీళ్ళిద్దరిది బద్ధ శత్రుత్వం కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ప్యాకేజీలో బద్ధ శత్రుత్వం కూడా వచ్చి పడిపోయింది. మొత్తానికి వాళ్ళిద్దరు కొట్టుడు ఎలా ఉంది అంటే ఇది సగం ఇది సగం
ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం మొత్తం సగం కదా. ఇంకా సూపర్ ఏంటంటే కన్న కొడుకుని హీఈస్ ద సన్ ఆఫ్ యువర్స్ డైరెక్ట్స్ యూ అతను కూడా చిరుసగం చేసుకున్నారు. ఇంతే కదా నేను చెప్పాల్సిందా? అంతే. రెమ్యునరేషన్ ఏమైనా ఉందా? వాళ్ళు నాకు ఇవ్వాలి కదా. నీకు ఎంత ఇస్తారు నాకు తెలిసిన ఉంటామ్మా. అమ్మగారు ఇదే నాకు ఇచ్చింది ఇదే. అయ్యగారు మార్కెట్కి వెళ్ళి వస్తా. పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హే నీ నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? హౌ డేర్ యు ఆడదాని మీద ఎదురుగా రోజా ఉండగా నామే చేసుకుంటారు నువ్వు. ఒక ఆడజాను ఏంటి, ఒక మగాడు ముందు అది నాకు బాగుంది నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హౌ డేర్ యు పిట్ మీ? తాళి కట్టావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఈ పాటి గోడెక్కించి ఫ్రేమ్ మీద దండేసేవాడిని ఎప్పుడో. ఆయన తాళి కట్టాను కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నావు, లేకపోతే ఎప్పుడు పొడిచి పడి చంపేదాన్ని. పోవే ఇడియట్. సన్నీ. అమ్మగారు పేపర్ పెట్టరా. సారీ అయ్యా. కమ్ హియర్. కమ్ హియర్. ఆ. దానింట్లోకి ఎలా వస్తావా? హౌ డేర్ యు కమ్ హియర్. పేపర్ తీసుకురా. Come on, come fast. Oh, he is using his brain, right? అమ్మా అయ్యా. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చావేంట్రా, తెలుగు పేపర్ ఏది? ఓహో సార్ మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అయ్యా? Yeah, దీనికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చావు ఇంగ్లీష్ పేపర్? సన్నీ, అమ్మా బాబు ఏం చేస్తున్నాడు? మా బాబా బీటెక్ చేస్తున్నాడు. మీ బాబు కాదు, మా బాబు ఏం చేస్తున్నాడు? మీ బాబాయ్ చాలా రోజులు అయిందిగా. నన్ను కన్న బాబు కాదు, నేను కన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆహా. ఏం చేస్తున్నారా? మీ బాబుని పిలుద్దామని ఫోన్ చూస్తున్నాను. బాబు అమ్మ పిలుస్తుంది. సనీ, అయ్యా. మై సన్ వాట్ డూయింగ్? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? అదే ఫోన్ ఎత్తుకుతున్నా. ఇప్పుడే మాట్లాడే కదా మాట్లాడాలి ఫోన్తో. Come on, call him, emergency, call him. బాబు, సుధీర్ బాబు, మీ అమ్మాయి పిలుస్తుర్రా. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. వీడు నా కొడుకండి, రాము. He is my son అండి. He is Mr. Remo. ఈ పక్కనోడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కొడుకునే కొడతారా నువ్వు? Yeah. నీ కొడుకుని కొట్టానరా? You beat my son. Yes. I can beat your son. Stop it అంటే స్కిట్ ఎవరు చేస్తారు? మీ బాబు చేస్తాడు. నేను చెప్పేది స్కిట్ స్టాప్ చేయమని కాదు. Then ఐ ఆస్క్ యు టు స్టాప్ హిట్టింగ్ మీ. నేను మీ ఇద్దరు కొడుకుని, నా రూపం ఒకటే, కలర్ ఒకటే వేరు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? నేను మీకే కదా పుట్టింది. అసలు ఎందుకు ఇలా పుట్టా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి యూ పుట్టింది. నేను ఇలా హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ ఎందుకు పుట్టా? యాక్చువల్ గా మీ నాన్న డెలివరీకి యూఎస్ తీసుకెళ్తున్నారు, నేను ఇండియాలోనే డెలివరీ చేద్దాం అన్నాను. సో రెండు గొడవలు ఇవ్వడంతో ఫ్లైట్ లో చేశాను డెలివరీ. నీకు ఇండియాకి మన అమెరికాకి మధ్యలో పుట్టాను. ఇంకా అప్పారగడ ఇంట్లో కల్లా. సరే, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎగ్జామ్ లో మార్కులు ఎన్ని వచ్చాయి? 100కి 50. 50. ఈ కొడుకు లైక్ దట్ మై సన్. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 50 out of 100 డాడ్. నాకు 100 కావాలి మై సన్. వాళ్ళ కాదు, నాకు 100 కావాలి. ఓకే, టేక్ దిస్ 100. టేక్ దిస్ 100 డాడ్. నైస్ పంచ్. This is not fair dad. You all the time hit me. అమ్మా నువ్వు కూడా. ఏదే మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. సారీ నాన్న. Sorry my son. నేను ఏడు పాపాలంటే మీరిద్దరు నాకు ముద్దు పెట్టాలి. మీ అమ్మకే పెట్టాం, అంత బ్లాక్ కూడా దానికి నీకు పెట్టలేను. కమ్ ఆన్. ఇలా కాదు, ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళండి. ఓకే, కొంచెం కొంచెం దూరం వెళ్ళమ్మా. కళ్ళు మూసుకోండి. నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు హక్ చేసుకొని ముద్దు పెట్టండి. ఓకే, కళ్ళు పోయండి. రెడీ 1 2 3 స్టార్ట్. మై సన్.
మమ్ అండ్ డాడ్ కలిసిపోయారు. ఏంటే నీకు నా సైడ్ నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు నా My God. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఓకే బేబ్స్ టేక్ ఇట్ థమ్స్ అప్. థమ్స్ అప్. yes ఇదేంటి పెనల్ కలర్ ఉంది? I hate that black, so that's the reason. Black నాకు ఇష్టమైనది కాబట్టి థమ్స్ అప్ ని వైట్ చేసి తీసుకొచ్చి కమన్ డ్రింక్ ఇట్. నాన్న పాలు. పాలేంటమ్మా బ్లాక్ కలర్ లో ఉన్నాయి? నాకు వైట్ పడదు కదా, అందుకే బ్లాక్ చేసేదాన్ని. నాకు చెప్పండి, మీరిద్దరు అసలు ఎందుకు విడిపోయారు? పెళ్లి అని కొత్తలో మీ నాన్న హనీమూన్కి వెళ్దాం అన్నారు, నేనేమో వచ్చి గోవా వెళ్దాం ఉన్నాను, అతనే వచ్చి యూఎస్ వెళ్దాం అన్నారు. సో ఐగో ఫీలింగ్ వల్ల మేము హనీమూన్కి వెళ్ళదు, ఇప్పుడు వచ్చి ఒకరు ముట్టుకోలేదు కూడా. నేను టచ్ చేయలేదు మీ అమ్మ. నేను కూడా ముట్టుకోలేదు మీ నాన్న ఇప్పుడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. యు నో హనీమూన్? No. అండ్ హౌ ఐ? జస్ట్ baby. Yeah. What is this, mom? I really hate both of you. Amma, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ప్లీజ్ leave me alone. అలాగ అనొద్దునా ప్లీజ్ నాన్న, అలాగ అనొద్దునా ప్లీజ్. Why are you both revenge taking on me? నన్ను మా అబ్బాయిని కొడతారు నువ్వు? అదే మా అబ్బని కొట్టు. ఆహా వైట్ అంటే ఎందుకని చిరాకు? బ్లాక్ ఉన్న గొప్పదని నీకేం తెలుసు? వాట్ బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే చీకటి. చీకట్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్పు. చీకట్లో దొంగతనం జరుగుతుందిరా. అవునా? దొంగలు పట్టుబడిపోయింది పగలేనే అంటే వైట్. అసలు జబర్దస్త్ వచ్చేది నైట్ టైం 9:30కి. ఓకే, అది రాత్రి వచ్చిన దాని షూటింగ్ మాత్రం పగలు జరుగుతుంది అంటే వైట్. వాట్ Oh, you are telling యు lies. బ్లాక్ ఫెలో. కొట్టాడు నన్ను, నేను పళ్ళని కొట్టాడు రా. అమ్మా నన్ను ఎందుకు కొడుతున్నారు అమ్మా? డాడీ నువ్వైనా చెప్పు డాడీ, మమ్మీ నలకు. నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వే No, I don't want black. No. I need white. ఐ వాంట్ బ్లాక్. No. ఎంతకు ముందున్నా బాగుండేది, సగం నలుపు సగం తెలుపు. బాబు గారు ప్యూర్ వైట్, ఐ లైక్ యూ. కిలి మొత్తం కిలి. जबरदस्त खतरनाक कॉमेडी शो. రాంప్రసాద, బరే రాంప్రసాద. తాత ఎవరా? తాత ఏమిరా? ఏంటి తాత ఈ పిచ్చి పనులు? నీకు ఇంకా పిచ్చి తగ్గల సినిమా మీద అది బ్లడ్ లో వచ్చిందిరా, బ్లడీ ఫోల్. బ్లడ్ లో నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, టాబ్లెట్ టైం అవుతుంది. అవును. ఎందుకు ఇదే? హార్ట్ అటాక్. అదొకటి ఉందా? అవును. టాబ్లెట్ ఇది కూడా. ఇదెందుకు ఇదే? లివర్ ఫెయిల్ అయింది కదా, దాని కూడా అనేది. అవును. ఇదెందుకురా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి. ఇంకొక లాస్ట్. ఇదెందుకు ఇదే? ఈ 3 టాబ్లెట్ అరగడం కాదు తాత. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ ని కొంచెం చెప్పాడు. హార్ట్ కండిషన్ బాగాలేదట, కిడ్నీ కూడా పొజిషన్ బాగాలేదు అన్నాడు, లివర్ చాలా కష్టం అంటున్నాడు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిమని చెప్పారు. అది డాక్టర్ కదా, వాడు లాయర్ కాదు కదా. అంటే నువ్వు ఎలాగపోతే ఆస్తి నాకే రావాలి కదా, అదే ముందు రాసి వచ్చు కదా. కానీ ఒకటి చెప్తాను రా రాంప్రసాద్, చెప్పండి. నీకు పెళ్లి అయితే తప్పిస్తే నేను చూడ చేయలేనురా నేను ఆస్తి. తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత, నా ఏజ్ ఎంత ఇంకా? కాదురా రాంప్రసాద్, నేను చెప్పేది లేదు తాత, నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత. నేను ఇంకా బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, అది చూసుకోవాలి తప్ప నువ్వు అప్పుడే పెళ్లి. తాత తాత ఏమేంటి తాత? నీకు పెళ్లి లేకపోతే నీ తట్టుకోలేకపోతుండవు రాంప్రసాద్. తాత లేదు తాత, సరిగ్గా సింకులో లేపరా. ఆ పెళ్లి ముచ్చటేదో కొంచెం చూడరా రాంప్రసాద్. నీ కాళ్ళు పట్టుకొని ఈ కాళ్ళు ఇటు పెట్టు. ఇప్పుడు నాకు పెళ్లి అయితే నీకు మొత్తం ఆస్తి రాసిస్తా కదా. మీరు ఎప్పుడన్నా మాట తప్పినండి రా. సరే ఒక్క నిమిషం.
హలో మ్యారేజ్ ప్రియం అండి, నిన్న ఫోన్ చేశారు కదా, సంబంధం ఏదో ఉందన్నారు కదా. సరే ఒక గంటలో వస్తున్నానండి. రే గంట అంటే మరి శంకర్ స్కిట్ అయిపోతారు అదే. ఒక 10 నిమిషాల్లో నల్లోడు సుధీర్ స్కిట్ అది చేయమంటారా? సరే ఒక 10 నిమిషాలు వస్తామండి అది మేము. సరే తాత మనం పెళ్లి చూపుకి వెళ్దాం పద. రే నేను ఉప్పు గుర్రం ఎక్కాలరా, గుర్రపు స్వారీ చేయాలందరా నాకు. గుర్రపు స్వారీ? ఒరే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ గుండె మీద పెట్టుకుని గుర్రపు స్వారీ చేయలేదురా రాంప్రసాద, కాదంటావారా ఈ రోజు నువ్వు నన్ను? చిన్నప్పుడు చాలా సార్లు కూర్చొని మీద పోయమంటావు ఏంటి? ఈ సమయంలో నేను 10 మంది సాయం చేసుకున్నాను అది పోసుకోవడానికి. గుర్రం అంటే కదా, ఫస్ట్ ఒకసారి పైకి లేపరా రే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. తాత నీకు చెప్పలే కదా, ఏమే వాళ్ళది కూరగాయల ఫ్యామిలీ అట, పర్లేదు కదా. అంటే సూపర్ మార్కెట్? సూపర్ మార్కెట్. సరే పోదాం ఏదో ఒకటి. ఏ 5 లెగాలి బాబు, లెగాలి. ఒక అరగంటే 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 ఎన్ని రోజులు పడుకుంటాయి, తొందరగా సంటాయి. లెగాలి. ఈ రోజు నీకు పెళ్లి చూపులే. అయ్య బాబా, ఈ రోజు నాకు పెళ్లి చూపులే. పిల్లోడు ఎలాగుంటాడే? ఏ లేతగా తోటకూర గోంగూర టమాటాలాగా తాజాగా ఉంటాడే. టమాటాలు అప్పుడప్పుడు పుచ్చులు వెళ్తాయి. లేకపోతే నువ్వు పుచ్చిపోతావే. ఇంకో వీళ్ళే ఫ్యామిలీ. నమస్కారుడే. నమస్తే అండి. నమస్కారుడే. మా తాత. ఈ వేడిగా టీ ఉంది, చల్లగా మజ్జిగది, ఏం తీసుకుంటారని? ఏంద్రా ఇలా కోరసులో పాడుతున్నారు, కో ఎడ్యుకేషన్ కాదు, చెప్పాను కదా రైతు బజార్ ఫ్యామిలీ అని. కూరగాయలు అమ్ముకుని ఏమి ఊపేస్తుంది ఏంది? మొక్కజొన్న కంకి. నువ్వు ఆగే. పెళ్లి కూతురు అమ్మాయి. డాబా మీద పొడియాలని పెట్టుకోవడం తప్ప. తప్పరా? దరిద్రుడే. అమ్మాయి ఎలా ఉంది తాత? అమ్మాయి మా ఆ కళ్ళు చూడండి, నిమ్మకాయలు లేవు. ఏ నిమ్మకాయలు 10కి 30. ఆ ముక్కు చూడండి, దొండకాయలు లేదు. ఏ దొండకాయ కిలో 30 రూపాయలు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప. డీజిల్ గారి పెట్రోల్ కొట్టిస్తాడు. పెట్రోల్ పక్కన వేయాలని. నాకైతే అమ్మాయి నచ్చింది. నువ్వేమైనా కట్నం గురించి ఏమైనా మాట్లాడుతున్నా? అమ్మాయి పేరు వగైరా ఏమన్నా? నా పేరు సన్నీ. సన్నియా ఎంతవరకు చదువుకుందండి? ఇంటరే. ఈ లోపల పీజీ కూడా చేసేది తాత. ఈ మధ్యలో బాహుబలి 3కి సీజీ కూడా చేయొచ్చు. వానాకాలంలో గొడుగు కొనుక్కోవడం తప్ప. రెయిన్ కోట్ ఉంది కదా, వేసుకో కదా. రెయిన్ కోట్ ఉంది కదా. కట్నం ఎంత కావాలి చెప్పండి. 30 మరి అంత నుంచి 30 రూపాయలు ఏమడుతుందా? మరి కొడక నా మాట 27 లక్షల పై చిలుకురా. 27 లక్షలా? అంత ఇచ్చుకోలేమండి. కొంచెం తగ్గించుకోండి. పడిపోతారండి. తాత ఎవరా అమ్మాయి నచ్చింది నాకు. మనకి బోల్డ్ ఆస్తుంది కదా, ఇప్పుడు కట్నం అవసరం మనకి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామని? ఫ్రీగా చేసుకుందాం తాత. ఫ్రీగా చేసుకుందాము. అమ్మాయిలు ఫ్రీగా చేసుకుంటారే. నాన్సింగ్ లో చెప్తారంట్రా. ప్రాక్టీస్ ఎలా చెప్తారా? ప్రాక్టీస్ ఎలా చెప్పారే? చెప్తామే. అబ్బో తాత ఏరా అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి తాత. మాట్లాడి చూస్తా. చిన్నోడు అయినా కూడా మంచి ఆలోచన రా ఇదే. నేను మాట్లాడతా అన్నా తాత. నేను మాట్లాడాలి కదా. అది టీనే ఆస్తి 60 కోట్ల పైసలకు ఆర్థికంగా నిలదొక్కున్న కుటుంబం. ఎందుకంటే డైలాగ్ వినబడట్లేదంటే ఈ మధ్యన ఒకటే పోటీ వెళ్తాయి. అర్థమైందా? మొత్తం 60 కోట్లు ఇస్తా.
నన్ను పెళ్లి చేసుకుంటావా? మన ఇద్దరమే కదా. ఓకేనండి పదండి ఏమన్నారా ముసలోడే? ఇక్కడ ఏంటిది? ఏంటా? నీకు మా కూతురు కావాలి వచ్చిందిరా నీకు. మరి ఏంటి పరిస్థితి? స్కిట్ అయిపోయింది. మన అతను పెళ్లి చేసుకున్నా 60 కోట్లు ఉన్నాయంట కదా. 60 కోట్లు ఇప్పుడే ఇస్త్రీకి ఇచ్చింది, ఉతుక్కుంది వెళ్ళి. Zabardast Khatarnak Comedy Show. గ్లాస్ తీసుకో ఫుల్ నింపు డ్రింక్. ఏం నాన్న ఇంత హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. నాకు పెళ్లి చూపులా? నానా ప్లీజ్ నానా నేను పెళ్లి చేసుకోను. ఏంట్రా పెళ్లి చూపులేరా? రారా నానా ప్లీజ్ నాకు పెళ్లి వద్దు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 years నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏం ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. నా వల్ల కాదు, నేను చేసుకోను. అరే ఏమవుతుందా? చేసుకోరానా? ఏమవుతుందా? చేసుకో. నానా నీకేం తెలుసా? పెళ్లి చేసుకుంటే లైఫ్ కామెడీ అయిపోయిందని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పారు. కావాలంటే అడిగాను, నాగబాబు గారు మీరు చెప్పారు లేదా? అదిగో అది స్కిట్ లోనే కామెడీరా. నానా నీకు తెలియట్లేదు నాన్న, పెళ్లి చేసుకుంటే జీవితం కామెడీ అయిపోద్ది. కావాలంటే రోజా గారిని కూడా అడుగు. ఏంటి మేడం నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మర్చిపోయాను, అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఇద్దరం పెట్టేసుకున్నాం అంతే. పెట్టా? ఏం పెట్టినా? మన 10th floor బిల్డింగ్ కదా, నేను 4 నుంచి దూకాను. నేనే గొప్ప అన్న, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th floor దూకింది. నానా 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 పెళ్లి చూపు వస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని మట్టికి నన్ను ఫోర్స్ చేద్దాం ప్లీజ్. ఒక్కసారి రా చూద్దాం రా. ఇదేనా అడ్రస్? ఇదే ఇదే ఇదే. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు. ఆగండి ఆగండి ఆగండి, మీరు వచ్చింది మా ఇంటికి. ఆగండి ఆగండి ఆగండి, మా ఇంట్లోనే పెళ్లి చూపులు. ఆగండి ఆగండి ఆగండి. కబడ్డీ కోచ్ లో ఉన్నాడంటే ప్రో కబడ్డీ చూస్తున్నాడేమో. సార్ రండి కూర్చోండి. ఓ పెళ్లి కూతురు తండ్రి మీరేనా? పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ తాత అనుకున్నా. సార్ బాగా ఎండని వాడు వచ్చారు, ఏమైనా చల్లగా వాటర్ తాగుతారా? టీ, కాఫీ, 2 పెగ్గులు వేస్తారేంటి? ఇక్కడ తాగొద్దు, తాగితే కొడతారు ఇక్కడ. బావగారు ఏం చేస్తుంటారండి మీరు? అబ్బో అప్పుల్లో చాలా చేసేవాడి బాబు. అదే అప్పుడు ఏం చేస్తుండే? అప్పులు చేసేవాడి అండి. అప్పులా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుతున్నాడు చేసిన అప్పులకి. మరి అబ్బాయి ఏం చేస్తాడు? మన నాన్న చేసిన అప్పులు తీరుతా ఉంటా. మరి ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటాడు. సరే సర్లే కానీ కోపం వద్దు కానీ. ఆఫీస్ ఏంటో? ఆఫీస్ అంటే పెళ్లి చూపులు చూడడం. మరి గోలు? పెళ్లి చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? పిల్లల గంట. ఫర్దర్ ప్లాన్స్? ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత ఏంటో? మీ అమ్మాయిని చంపి ఇంకదాన్ని చేసుకుంటా. ఏం మాటలే అవి? మరి లేకపోతే పెళ్లి చూపులు వచ్చి అంటారు కొంచెం ఏం చేస్తావు? ఫ్యామిలీ ప్లానింగ్, బొక్కల ప్లానింగ్ నీకు ఎందుకు? ఏం అమ్మ ఏంటి బావగారు ఇది? ఏంట్రా బాగుండవు, మీ చెల్లి నాకు ఇచ్చేయండి నువ్వు. అరే మెంటల్ ఫ్యామిలీ దాకా ఉంది. అమ్మాయి, ఏ అమ్మాయి? అల్లేసుకుందావురా మల్లె తీగ ఒప్పుకో సరదాగా. అమ్మాయి కత్తిరా ఉందా? అరే అలా అనకూడదురా, మరి ఏమనాలి? కసక్కలకు ఉందనాలి. ఏమండి అమ్మాయి ఎదిరిపోయింది. ఎంత? 20. తక్కువే. నేను అన్నది ఏజ్ గురించి. నేను అదే ఏజ్ తక్కువ అని చెప్తున్నా. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సిగ్గు కాదు, దానికి పిచ్చి. పిచ్చా? సెల్ ఫోన్ అంటే పిచ్చి. సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతుంటది. ఓ సెల్ ఫోన్. ఏంటండి అంత పిచ్చి ఏంటండి? అసలు కనీసం వచ్చిన వాడు మొహం కూడా చూడకుండా అలా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటది. అమ్మా అబ్బాయి మొహం అంటే ఒకసారి చూడమ్మా. ఒకసారి తలపైకి ఎత్తమని చెప్పండి పోనీ. అమ్మా తల పైకంటే ఎత్తవా? ఒక్క నిమిషం నానా నేనే మాట్లాడతాను. నీ పేరేంటి? గేమ్ పేరు కాదు, నీ పేరేంటి అని అంటున్నా. నా పేరు యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బోర్డా? ఇదేనా
ఏ శృతి యోగి అయితే ఏదో ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ యాంగ్రీ బర్డ్ అని చెప్పారంటే ఏమని పిలవదని? బర్డ్ అంటే ఏంటి తెలుగులో? పెట్ట. పెట్టాను పిలు. ప్రతి ఓడు పెట్టంటే అప్పుడు పెట్ట పెట్టలు ఆడిపోద్ది. ఎవడండి? నేను ఉన్నాక పక్కన ఇక్కడ. మీరు ఏం చేస్తుంటారు ఏంటి? క్యాండీ క్రష్ ఆడతారా? ఏ స్టేజ్ దాటారు? 7th లెవెల్ దాటాను. ఓ నేను ఆల్రెడీ 8th లెవెల్ దాటా. ఇద్దరం ఆడుకుందామా? కలిసి కూర్చోండి కదా రా. కొంచెం మొహం చూపించమన్నానా? ఒకసారి మౌన్ చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా, ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడ మా అబ్బాయి ఒకసారి ఇలా చూడ. ఏమైంది? అయ్యో పర్లేదు, ఇంకోటి ఆడుకోవచ్చమ్మా. గేమ్ పోయింది, ఇంకోటి ఆడుకో. బావగారు కొత్త రోజులు కొమ్మలు ఆడుకుంటుంది, మాకు ఈ సంబంధం వద్దండి బాబు. ఏంటి బావగారు, అమ్మాయి పేరు మీద 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లట్రా? నానా చూసావుగా, గేమ్ ఓడిపోతే నాకు కాయిన్ బాక్స్ పగిలిపోయింది. రేపు ఇంకేమన్నా అయితే కనుక నా మామూలు ఉండదు. కొత్త రోజులు కొనుక్కుందులేరా? ఏంటి నా 10 కోట్ల కోసం నా జీవితం నాశనం చేస్తున్నావు? టెంపుల్ రన్ లో పరిగెడుతుంటాడు తెలుసుగా, ఆడెందుకు పరిగెడతా ఆడికి తెలియదు. ఓడొద్దు నేను చేసుకుంటే నా పరిస్థితి అంతే, పరిగెడతా ఉండాలి. నా కోసం మన అప్పులు తీరిపోతే హ్యాపీ పడుతుంది. వచ్చాడు ఇంకో లెవెల్లో వచ్చాడు పరిగెడుతున్నాడు. బావగారు అబ్బాయి కొంచెం కూల్ అవుతాడు, అమ్మాయి తలా కొంచెం టీ తిప్పించండి, టీ కాఫీ కానీ. అమ్మా టీ ఇద్దుద్దా? ఏంట్రా 10 కోట్లు వచ్చిన షర్ట్ కొనుక్కొచ్చులేరా కొత్తది? ప్యాంట్ కూడా తెరిచిపోయిందా? షర్ట్ కొన్న ప్యాంట్ కొన్నా నీకు? ఎవరు అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చేటి? అమ్మా ఒక పాట అంటే పాడమ్మా. సరే నాన్న పాడతాను పాట. ఆటేరాని చిన్నదాని ఆటలోని చూడరా. అది మాట కదా నాన్న. ఫోన్ 10 కోట్లు ఏ పాట అయితే చెప్పానికి? ఏంటి నాన్న నువ్వు 10 కోట్లు చెప్పండి, పెద్దానికి ఆట లింక్ పెడుతున్నది. పక్క తీసుకెళ్ళి కొంచెం రొమాంటిక్ మాట్లాడు అమ్మాయి. తెల్లు రొమాంటిక్ అంటే నీకు బాగా వచ్చే తెల్లు. ఏమండి వెళ్ళు ఎక్కడికి? దగ్గరికి వెళ్ళు. పట్టుకొట్టాడు. ఏంటన్నా కొడుతుంది నాన్న? నాకు తెలుసుగా మీతో ఎలా మాట్లాడాలో. హలో హ్యాపీ. ఏమండి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్న మొబైల్ అంట ఆడితే ఇంకేం ఆడతానంట. నాతోనా? నాన్న ఇంతకన్నా కదా టెంపుల్ అన్న, ఇప్పుడు పరిగెట్టు. మనం క్యాండీ క్రష్ ఆడుకుందామా? మాకు సంబంధం వద్దమ్మా. క్యాండీ క్రష్ వద్దు, మొబైల్ గేమ్ ఆడుకో. క్యాండీ క్రష్ ఇది మొబైల్ అంట, ఇది కీప్యాడ్ అంట. ఏంటి నీ మొబైల్ పిచ్చి? వీడికి మాత్రం అమ్మాయిలు పిచ్చి ఉండొచ్చు, నాకు మొబైల్ పిచ్చి ఉండదు. తప్పండి నేను ఎప్పటికే जबरदस्त खतरनाक कॉमेडी शो. అబ్బా మామూలు కాదు, ఇవాళ ఫుల్ హ్యాపీ అండి. నేను ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను. అంటే నాకు స్నానం చేసే హ్యాబిట్ లేదు అనుకోవద్దు, రెగ్యులర్ గా స్నానం చేస్తాం. కాకపోతే హైదరాబాద్ లో గల్లీకి మందు దొరికిద్దేమో కానీ నీళ్ళు దొరకడం చాలా కష్టం నాగబాబు గారు, మీకు తెలిసిందే కదా. అయితే మా ఓనర్ బాగా పిసినారు అండి. అసలే వాటర్ రావట్లేదంటే మా రూమ్ లో ఉండేది 3 బ్యాచులర్స్, రోజుకు 1 బకెట్ నీళ్ళే ఇస్తాడు. సో ఇవాళ నాకు నీళ్ళు దొరికినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి జలకాలాటలలో తర్రెర్రెర్రెర్రెర్రెర్రె. అబ్బా నీళ్ళు ఎన్ని రోజులు అయిపోయిందో. అరే సుధీర్, ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. ఓ కంగ్రాట్స్ రా, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ కాదురా, ఆ బకెట్ తో నీళ్ళు కావాలరా. పిచ్చా మెంట్లా, మొన్నాడు చేశాడు, నిన్ను నువ్వు చేసే వాళ్ళ నాటర్ను. ఇంటర్వ్యూ కదరా, స్నానం చేసి ఫ్రెష్ అలవా నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, అసలుకే చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్య. అరే ముద్దు పెట్టుకోవడం బ్రష్ చేస్తే సరిపోద్ది కదరా. నీకెందుకే ముద్దు పెట్టుకుంటే ఏం చేసుకుంటావా?
రే సుధీర్, ఫ్రెండ్షిప్ ముఖ్యం, ప్రేమ ముఖ్యం రా. పాటే చాలాసేపు బకెట్ నీళ్ళిస్తే. సరే ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ రే రాంప్రసాద్, ఒకసారి లాస్ట్ టైం ఆ నీళ్ళు చూడాలని ఉంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాను స్నానం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినికే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. నీకైపోయింది. బకెట్ నీళ్లు కడుక్కొని 3 రోజులైంది. ఏంటిది మొహం? నేను కూడా 5 రోజులైంది. ఏంటి పళ్ళు? అరే ఊరు నుంచి వచ్చిన కొద్దిగా వచ్చినట్టు మొత్తం నీళ్ళని నాశనం చేస్తావు కదరా. అరే నీళ్ళకి అంత ప్రాబ్లం ఏంట్రా? నీకేం తెలుసు మా కష్టాలు? దాహం వేస్తే మినరల్ వాటర్ తాగాలి, మోహం కడుకోవాలంటే మంజీరా వాటర్ తాగాలని నీకు తెలుసా? అరే జల్సా సినిమా చాలా సార్లు చూసినట్టున్నారా? మా ఊళ్ళో జలం లేదు, మరి ఏం చేస్తాను? జలసాని చూడాలి. సరే నువ్వు దేనికి వచ్చాను? అర్జెంట్ అంటే ఏంటి? అరే బాత్రూమ్ వెళ్ళాలరా. అదో రైట్ సైడ్ ఉంది, వెళ్ళు. వెళ్ళు. ఆ వాటర్ గట్రా ఉన్నాయిగా. అరే ఇదిగో. ఏమైంది? వాటర్ ఏంది? అదే నీళ్లు ఒలిగిపోయినాయి. 1000 రూపాయలు తీయండి. 1000 రూపాయలు ఎందుకు సార్? మరి రెంట్ కవర్ ఇచ్చాను నీకు ఇల్లు, నేనే కదా, ఇది నా ఇల్లే కదా. 1000 రూపాయలు తీ, అడిగినందుకు 515 తీ. ఈడెవడు ఇటు గుడ్లేంటి? ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి. ఆమ్లెట్ అంటే ఇప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళు మొన్నటి వరకు. ఈ పొట్టి నా కొడుకు ఇప్పుడు 2000 తీయే సార్. ఆడికి 2000 ఏంటి సార్? అయితే 3000 తీయే సార్. సాయంత్రం వెళ్ళిపోతాడు సార్, ఊరు సాయంత్రం వెళ్ళిపోతాడా? అయితే ఇప్పుడు ఇచ్చే. అన్యాయం సార్ అయితే. ఏంటి అన్యాయమో? సాయంత్రం పోతావుగా? సరే. అరే గోడకు బొక్కేంట్రా? ఏంది బొక్కేంది? అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు సార్, గోడకి ఫోటో పెట్టాడు, కన్నం పెట్టాను సార్. అంటే ఫోటో పెట్టడానికి కన్నం పెట్టేస్తావా? ఏ ప్రొఫైల్ పిక్కో పెట్టుకోవచ్చుగా, ఫోటో గుండెల్లో పెట్టుకోవచ్చుగా. మా అమ్మనే ఇప్పుడు వరకు మా తాత ఫోటోనే పెట్టలేదు గోడకి. మా తాత ఇంకా పోలేదుగా. సరే 10,000 తీయ. దేనికి? నువ్వు కన్నం పెట్టావుగా, ఆ పక్కన పోర్షన్ అవడది, అక్కడ ఎల్సిడి టీవీ ఉంది, అది పగిలిపోయిందిగా. అదేంటి సార్? రాత్రి టీవీ బాగా పనిచేసిందిగా. పనిచేసిందా? అయితే ఏసీ పోయింది అనుకుంటా. 30,000 తీయ. 30,000 కదా, టీవీ బెస్ట్. టీవీ గాలి బాగానే వస్తుంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఏంటి ఇంకా? అది తిరుగుతుంది కాబట్టి గాలి వేస్తుందండి. అబ్బా అప్డేట్ కావా ఇంకా? నువ్వు ఇలాగే ఉంటావా? ఫ్యాన్ ఆపు. అరే ఫ్యాన్ ఆపి విండోస్ తీయండి చెప్పాను సార్. ఏంటి పట్ట పగలి లైట్లు ఏంటి? నీ లైట్లు ఇది ఆపేస్తే మళ్ళీ మన చిట్టు కనిపిస్తుంది ఆవిడకి. వేసావుగా 5,000 తీయే. ఆడేస్తే నేనేంటి ఏంటి సార్? ఎంతసేపు ఎనర్జీ దొప్పించుకున్నా 350 క్యాలరీలు ఎవడిస్తాడు? అరే ఎవడ్రా వాడు? మా ఇంటి ఓనర్ రా బాబు. మా ఊరు నీకు తెలియదు అసలు, అర్థమైందా? అది చాలా డేంజర్. చెప్పాడికి మన ఓనర్ సంగతి. అవునా? అరే ఇక్కడ దీనికి సొల్యూషన్ అదే ఉందిరా. అంటే మందు దా. అంటే నువ్వు చెప్పిన ఐడియా అర్థం కాలేదా? ఇక్కడ అవునా? వర్కౌట్ అయిద్దంటావా? సూపర్ గా అవుతుంది. అరే మరి ఏం ప్రాబ్లం అవుతుందిగా? ఏం కాదురా, నేనున్నాగా. మన రత్నం తోడేస్తున్నాడు, ఒక్కసారి ఫోన్ చేద్దాం లేదా? అరే దీంట్లో మ్యాజిక్ ఉంది తెలుసా? మ్యాజిక్ మందు? ఇది తాగే ముందు బట్టలు ఇప్పేసి తాగేస్తే మనం ఎవ్వరు కనబడం తెలుసా? ఎవరిది? ఎవరు లేరుగా. అయితే ఓకే. నిజంగానా? ఊరు కూడా జోక్ చేస్తాను. మరి ఇత్త అయితే మనం బాగా కనబడకపోవడం ఏంట్రా? మరి కామెడీ కాకపోతే. అరే నేను తాగి చూస్తారా? సరే. ఆడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఆగు, ఆడు చూడాలనే మనం ఎంత చేసేది. సన్నీడు బట్టలు వాడిని బట్టలు ఇప్పిస్తాడు. వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వెనకాల ఉంటుంటాడు. మనకు చెప్తాడు సార్, మనకు చెప్పి మన దగ్గర మామైపోవడం అంటాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఏదో కొట్టావా? నేను ఎందుకు కొడతాను? కొట్టదని చెప్తే కొడతావేంట్రా? అరే నేనేరా. రే సన్నీ ఎక్కడున్నారా? అయ్యో నీ పక్కన సుధీర్. అరే అరే ఆ లోపలికి ఉంటున్నాడు, పద చూద్దాం లోపల ఉంటున్నాడు.
ఇటు కనబడట్లేదు, లోపలంతా ఎతికాం, ఇక్కడంతా ఎతికాం. మరి తీసుకెళ్ళి ఉంటాడా? వర్కౌట్ అయినట్టు ఉంది. తీసుకెళ్ళిపోయాడు తాగి వస్తాడు. సన్నీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు సన్నీ? అదే నాకు అర్థం కాక నేను పిచ్చెక్కిపోతాను. సన్నిగాడు ఎక్కడ ఉన్నాను చెప్పండి, నన్ను అడుగుతావేంట్రా? అరే సన్నీ 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 రే సన్నీ అయిపోతావు. నిన్ను కొట్టాడా? ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు. రే సన్నీ సన్నీ నాకు తెలుసురా రే. సన్నీ ఈ ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. సన్నీ పట్టుకోరా సన్నీ సన్నీ సన్నీ. అరే ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు రా సన్నీ సన్నీ. ఏంది ఇదే? అచ్చం కనిపించినట్టే కొడతా ఉంటారు. దోలు తీరిపోయింది గుడికి. మన ముందు కాకపోతే మనతో పెట్టుకుంటాడా? ఆటోమేటిక్ లేచిపోతుంది. సన్నిగడు వచ్చాడు. అరే తాగుతున్నాడు రావుడు. మన సన్నిగడు మనతోనే ఉన్నాడు రా. సన్నిగడు మళ్ళీ వచ్చాడు రా. సన్నిగడిని అరే సన్నీడు అటుపక్క వెళ్ళి కొంపు తీసి కనిపించానేందే? టెస్ట్ చేయాలగా, బజార్లోకి వెళ్ళి ట్రై చేస్తా. రాజా పోసానేం కాదు, కండల కాంతారావు, నాగేశ్వరం ఏం కాదు. 6 ప్యాక్ లోపల కనిపిస్తా ఉంటానా? 8 ప్యాక్ అమ్మో, ఫ్యామిలీ ప్యాక్. ఓరి అమ్మో, రాజా రాజా దోల తీరిపోయి ఉంటది గుడికి. బేడ మిగిలిపోయి ఉంటది బయటికి. మందు అయిపోతే మాయమైపోతా ఉంటే ఎలా నమ్మాడు రా పిచ్చి డాష్ గాడు. పడిపోతాం పడిపోతాం కానీ అవడం మాయమైపోతాడా? సన్నీయేరా మళ్ళీ సన్నీ. దేహం ఉంది కానీ ఆత్మ ఇక్కడ ఉంది. మరి ఎవడో అది మీరేంటి సార్ కనిపించట్లేదు ఎవరికి? అబ్బా ఇలాంటి వాళ్ళకి రెంట్ ఇవ్వకండి నాగబాబు గారు, రోజా గారు. అస్సలు నమ్మకూడదు. ఏదో చాకచక్కు ఉన్నాను కాబట్టి ఆజానుభవం